దేవుణ్ణి ప్రశ్నించే అర్హత మనకుందా లేదా? దేవుణ్ణి ప్రశ్నించే అర్హత మనకు ఉంటుందా ఉండదా? మనం అడగొచ్చా అడగకూడదా? అడగకూడదంటే కావాల్సింది అడుగుతాం. అందులో ఏదైనా తేడా వస్తే అడిగే అర్హత ఉందా లేదా? అడగొచ్చా అడగకూడదా? ఒక మనుషుని ఇంకొక మనిషిని అడుగుతాడు ఏంది అని, కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి అడగటానికి మానవుడికి అర్హత లేదు. అడగొచ్చు కానీ అడిగే అర్హత లేదు. ఒకవేళ అడిగితే అర్హత కలిగిన వారు అడగాలి. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు మనం తెలుసుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. మనం విన్నాం కదా, అమ్మాయి వెళ్ళి అడిగిందంట. దేవుణ్ణి అడిగే అర్హత లేదు కానీ మనుషుని అడిగే అర్హత ఉంది. ఆమె వెళ్ళి దేవుణ్ణి అడిగిందా మనిషిని అడిగిందా? ఒక మనిషిని అడగవచ్చు, తప్పులేదు. ప్రపంచంలో జరుగుతున్నాయి అవి. ఎంత పెద్దవారైనా సరే ఎలాంటి వారినైనా అడిగే శక్తి మానవుడికి ఉంది. ఎందుకంటే భయము భక్తి లేదు కాబట్టి ఎవరినైనా అడగొచ్చు, మనం ఎవరినైనా తిట్టొచ్చు, ఎవరినైనా నిలబెట్టవచ్చు. అర్థమైందా? అదే సృష్టికర్త దేవుణ్ణి అడగలుగుతామా? అడగలేం. ఎందుకని? భయం. దేవుణ్ణి అడిగితే మళ్ళీ ఏం చేస్తాడని భయం. అదే మనుషుని అడగాలంటే భయం ఉండదు. మనం విన్న మాటలో ఒక మనిషిని అడిగింది కానీ దేవుణ్ణి అడిగినట్లుగా లేదు. వాస్తవానికి అడిగే అర్హత మనకు లేదు. అయితే అడిగిన భక్తులు ఉన్నారు, అడగని భక్తులు ఉన్నారు. అడిగిన వారు ఉన్నారు, అడగని వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎట్లా వచ్చింది? నేను అడిగాను పిల్లవాడిని, నాకెందుకు ఇచ్చావని అడిగిందా? సేమ్ అలాగే సిచ్యువేషన్ మనకు నష్టం కలిగినప్పుడు పరిశుద్ధ గ్రంథములో జరిగిన సందర్భంలో మనుషుడితో సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినప్పుడు నష్టం జరిగినప్పుడు అడగాలా అడగకూడదా? మనుషుడి వల్ల పొందుకున్నాం, నష్టపోయాం, అడిగామండి, తప్పులేదు. దేవుడు కూడా ఇచ్చాడు, నష్టపరుస్తున్నాడు, అడుగుదాం అడగకూడదా? దేవుడు ఇచ్చాడు, నష్టపోయాం, అడగాల అడగకూడదా? నష్టం రాబోతుంది, అడగాల అడగకూడదా? ఇబ్బంది పడబోతున్నాం, అడగాల అడగకూడదా? సరే, దేవుడే ఇచ్చాడు, అడిగి అర్హత ఉందా లేదా? దేవుడు ఇవ్వలేదు, అడిగి అర్హత ఉందా లేదా? మనం అడిగి పొందుకున్నాం, ఆయనంతటికి ఆయనే ఇచ్చాడు. రెండు అంశాలు. ఒకటి, మనం అడగగా దేవుడు ఇచ్చాడు. రెండోది, మనం అడగకుండా దేవుడు ఇచ్చాడు. ఈ రెండిట్లో ప్రశ్నించే అధికారం దేనికి ఉంది? మనం అడగకుండా ఆయన ఇచ్చినప్పుడు మనం అడగవచ్చు. మనం అడిగిన తర్వాత మనకిస్తే అడిగే అర్హత లేదు. అయినా మనం అడగకుండా ఆయన ఇచ్చినా కూడా అడగనటువంటి భక్తులు పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు. ఇప్పుడు నీ ఇష్టం నువ్వు తీసుకున్నావు, దానికి బాధ్యులు ఎవరు? నువ్వే. ఎవరు అడిగి తీసుకుంటే వాళ్ళే బాధ్యులు. చెప్పే కదా, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులని. ఎవరు దరిద్రానికి వాళ్ళే బాధ్యులు, ఎవరు నష్టానికి వాళ్ళే బాధ్యులు. ఇతరుల మీద వేయొద్దు.